982186. మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మెయిన్ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపులకి కట్టింది కాదు, ఆర్కిటెక్చర్ సరిగా లేదు వల్ల రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు కావాలని కమ్మని షాపులు వదిలి పెట్టుకొని రోడ్ల మీద ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ఎవరు అమ్ముకోవాలని ఉండదు. కానీ ఈ ఆర్కిటెక్చర్ బాగలేనందువల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని కోరడం అయినదండి. మేము 2019లో వరకు అన్ని బాడీలు కట్టేశాం సార్. ఈ 2020 నుంచి మీ బాడీలు మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు ఈ గెడ్జెట్ ప్రకారం వేసి మాకు షాపు రెట్లు కట్టాలంటే వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు రెట్లు కట్టమని అంటే ఎక్కువ బాడీలు ఉండేలేకే కట్టమని ఒత్తిడి చేసేలేకే ఒకేసారి షాపులు తీసేసారు సార్. బయట మాకు హోల్సేల్ వ్యాపారస్తులకి అయితే రిటైల్ వ్యాపారస్తులకి అయితే షాపులు రావాల్సిన డబ్బులు చాలా బయట ఆగున్నాయి సార్. ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు రావడం వల్ల హోల్సేల్ కొట్టలు కూడా డబ్బులు కట్టలేకపోతున్నాము. ముందర 5-6 సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోకూడదు. కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు 5 ఏళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్కి ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్లు, ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక 5 కోట్లు, మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్చార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు ఉత్త జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పుడు కావాల్సినటువంటి రెంట్లు అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకా ఎవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు. శ్రీనివాస్, షాప్కి ఏమో 1000 రూపాయలు మనం అద్దె కడుతున్నాము. ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగడం లేదు. సొంత డబ్బులు పెట్టుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు.
అక్కడ కనుక జరగకపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండి పెట్టుకొని అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ మార్కెట్లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాపు వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి. రెండోది, ఇప్పుడు షాపులు లేకుండా రోజువారీగా అమ్ముకునే వాళ్ళు ఒక 100 నుంచి 150 మంది దాకా ఉన్నారు. ఆ లిస్టు మన దగ్గర ఉంది. దాన్ని కూడా పరిగణలో తీసుకొని విత్ ఇన్ మార్కెట్ ప్రెమిసెస్లోనే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయో కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఏ కూజావన లేవటం, అర్ధరాత్రి వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు, చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు, మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కలివిడిగానే ఉండారు. వాళ్ళకి పెద్ద విభేదం ఏమీ లేదు. మనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా, అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవటం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉన్నారని కూడా అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని ఒక రూపుదిద్దులు దిద్ది ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీకు ఒక 120 షాపులు అనేవి అన్నీ కూడా ఒక చాటు చూపించి, ఆకుకూరలు కానివ్వండి, రిటైల్ షాప్స్ కానివ్వండి, మీ అందరినీ ఒక చాటు చూపించి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒక చాటుని మీకు నష్టపడకుండా చూస్తారు. ఉద్యోగుల్లో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడే విధంగా కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి, ఆయన బాటలో నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న మన కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఇతర నాయకులకి, వచ్చిన ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. నేను వ్యాపారస్తున్నా కాబట్టి అందరి సమస్యలు కొంతవరకు నేను కూడా చెప్పగలను ఎమ్మెల్యే గారికి. కానీ ఇది అనేది ఒంగోలులో హార్ట్ ఆఫ్ టౌన్, ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. అంటే వాల్యుబుల్ స్థలం అనేది. ఇందాక మన వాళ్ళు కర్నూలు రోడ్డు అంటున్నారు, దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు 30 లక్షలు ఒక షాప్ అంటే 50,000 రెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ 30,000 ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రెంట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు, ఆడ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేదే మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కాదు కదా, నువ్వు అంతా తెలుసు కదా, ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే కూడా ఇదే మార్కెట్, ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్.
అందుకని కొంచెం మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది కానీ దానికి కొంచెం టైం తీసుకోవాలి. టైం అంటే మళ్ళీ దానికి కూడా పడుతుంది. తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి 4,82,00,000 ఉంది, 129 షాపులు ఉంటాయి. ఫిష్ మార్కెట్ 40 లక్షలు ఉంది, ఫ్లవర్ షాపులు వచ్చేసి 12 లక్షలు ఉంది, ఫ్రూట్ షాపులు వచ్చేసి 14 లక్షలు ఉంది, సౌత్ సైడ్ వచ్చేసి 12 లక్షలు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇదిగో మాకు ఈ ఇబ్బంది ఉందండి, మాకు ఈ ఫెసిలిటీ వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల మేము ఈ వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి, మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపించడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం. అది మన కమిషనర్ గారు ఉన్నారు, మన కార్పొరేటర్లు ఉన్నారు, ఏడే ఉంటాం. మీకు ఎట్లా కావాలి, ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే దాని ప్రకారంగా చేద్దాం. మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు. మనకు వచ్చే ఆదాయంతో మనకి రెంట్ ఏం కడుతున్నామో, ప్రభుత్వానికి ఏం చెల్లించాలో చెల్లించుకుంటా మీరు వ్యాపారాలు చేయండి. మీకు అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.